అయితే వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయంటారు. మీరేమంటారు? బేసికల్‌గా ఎక్కడైనా ఒక అసెట్ సేఫ్టీగా అనిపించిందనుకోండి, ఇంకొక హుహు. అసెట్‌లోంచి అటు అటు షిఫ్ట్ అవుతా ఉంటారు. అవును. సపోజ్ నాకు వడ్డీ రేట్లు పెరిగిందనుకోండి, ఆ! సపోజ్ ఇప్పుడు ఇండియాలో 6% నుంచి 7% వడ్డీ రన్ అవుతుంది. హ్మ్. రేపొద్దున ఇది 10% వడ్డీ చేరిందనుకోండి, నాకు సేఫ్టీగా, సెక్యూర్‌గా 10% వస్తున్నప్పుడు రిస్క్ తీసుకొని నేను స్టాక్ మార్కెట్‌లోనో లేదో మెటల్ కొనాల్సిన అవసరం నాకేంటి? అవును. అందుకని నేను ఆహ్, బ్యాంక్‌లోనే ఉంచుకుంటాను. ఓకే. అందుకని వడ్డీ రేట్లు పెరిగితే ఆ! డెఫినిట్‌గా మెటల్సే కాదు అన్ని అసెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. వడ్డీ రేట్లు తగ్గిందనుకోండి అండ్ మిగతా అన్ని అసెట్స్ అన్ని పెరుగుతా ఉంటాయన్నమాట. దాన్ని మేము లిక్విడిటీ అంటాం. ఓకే. లిక్విడిటీ, లిక్విడిటీ. ఆ! లిక్విడిటీ. అంటే ఇప్పుడు తక్కువ రేటుకే వడ్డీ దొరుకుతున్నాయి అనుకోండి, హ్మ్. హౌసింగ్ కొందామని డైలమాలో ఉన్నోళ్ళు కొనొచ్చుగా. ఎందుకంటే తక్కువ రేటుకే దొరుకుతున్నాయి గదా! అవును. కొనుక్కోవచ్చు. అలాగే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారనుకోండి, హ్మ్. లోన్ తీసుకోవచ్చు. తక్కువ రేటుకే దొరుకుతున్నాయి గదా! ఇండస్ట్రీ లోన్ తీసుకుంటాడు. ఎవరైనా ఏదైనా కొందామనుకున్నా సరే అప్పు చేసి మరీ కొనొచ్చు. ఎందుకంటే తక్కువ రేటుకే వడ్డీ దొరుకుతున్నాయి గదా! హ్మ్. ఆటోమొబైల్ కొందామనుకున్నా తీసుకోవచ్చు. అట్లా వడ్డీ రేట్లు తగ్గితే హ్మ్. ఆల్ ఎకానమీస్ అన్నీ పరిగెడతా పోతాయి పైకి. ఓకే. వడ్డీ రేట్లు పెరిగితే మళ్ళీ ఆ డబ్బంతా తిరిగి బ్యాంకులో పెట్టేవాళ్ళుంటారు. అవును. అందుకని వరల్డ్ వైడ్‌గా ఈ బ్యాంకర్స్ వడ్డీ రేట్లు పెంచటం, తగ్గియటం ద్వారా హుహు. సొసైటీలో ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్‌లో పెడతా ఉంటారనమాట. ఓకే. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు బంగారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? డెఫినెట్‌గా ఇప్పుడు నడుస్తుంది మొత్తం బికాస్ ఆఫ్ వరల్డ్ వైడ్ హ్మ్. ట్రంప్ దగ్గర నుంచి ప్లస్ హ్మ్. అన్‌సర్టెనిటీ వరల్డ్ వైడ్‌గా వార్స్ నుంచి హ్మ్. అండ్ రెండోది ఇరాన్‌లో మొన్నటి వరకు మళ్ళీ వార్ జరిగిద్దేమో అన్నట్టుందనమాట. సగం దానివల్ల హ్మ్. అంటే డాలర్ 11% డ్రాప్ అయింది. డాలర్ ఎందుకని చెప్పేసి కొంతమంది అమ్మేసుకొని గోల్డ్‌లో పెట్టడం ద్వారా ఓకే. ఇట్లా వరల్డ్ వైడ్‌గా అన్ని రకాల కండిషన్స్ గోల్డ్, సిల్వర్ ర్యాలీకి ఉపయోగపడ్డాయనమాట. హుహు. అంటే నిన్నటి వరకు ఏమైందంటే సడెన్‌గా డాలర్ మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది. 1.5% పెరిగింది లాస్ట్ 2 డేస్‌లోనే. అవును. అండ్ అమెరికాలో ఫెడ్ బ్యాంక్‌కి గవర్నర్‌గా కొత్తాయన వస్తున్నాడు. హ్మ్. రెండోది. అంటే మూడోది బాగా పెరిగుంది గదా! మార్కెట్ ఇప్పటికే. హ్మ్. ఏదో టైంలో ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేస్తుంటారు గదా! ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. అంటే ఓకే. మూడోదేమో ఈరోజు శుక్రవారం అయిపోయింది. శుక్రవారం అంటే ఇంక సాటర్‌డే, సండే మార్కెట్ హాలిడేస్ ఇంగ. హ్మ్. హాలిడే అప్పుడు రిస్క్ తీసుకునే దానికన్నా ముందే బుక్ చేసుకుంటారు. అవును. అందుకని ఎగ్జాక్ట్‌లీ. స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ శాతం ఫ్రైడే గాని, మండే గాని దారుణంగా పడతాయి మార్కెట్‌లో. ఏదైనా బ్యాడ్ పడిపోతాయి. న్యూస్ ఉంటే. ఓకే. మండే గాని, ఫ్రైడే ఫ్రైడే గాని గాని ఖచ్చితంగా దారుణంగా ఏదైనా బ్యాడ్ పడిపోతాయి. న్యూస్ అంటే ఎక్కువ సార్లు. అందుకే మనం బ్లాక్ ఫ్రైడే, హుహు. బ్లాక్ మండే ఇలాంటి పదాలు వాడతా ఉంటాం. అవునవును. ఎగ్జాక్ట్. ఎందుకంటే ఫ్రైడే అనుకోండి నెక్స్ట్ ఏమవుద్ది 2 రోజులు మనకు తెలీదు. మార్కెట్ క్లోజింగ్‌లో ఉంటాయి కాబట్టి. మండే అనుకోండి సాటర్‌డే, సండే ఎఫెక్ట్ అయిన న్యూస్ అన్నీ ఆ రోజు ఎఫెక్ట్ అవుతా ఉంటాయన్నమాట మండే. ఓకే. అందుకని ఈ 2 రోజుల్లో స్టాక్ మార్కెట్‌లో పెట్టే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. ఓకే. అంటే స్టాక్ మార్కెట్ బలంగా ఉన్నప్పుడు మాత్రమే బంగారం ధరలు పడిపోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటారు? అవును. ఎందుకంటే ఒక అసెట్ నుంచి ఇంకో అసెట్‌కి మనీ ఈజీగా ట్రాన్స్‌ఫర్ అవుతుంటాయి కాబట్టి. హ్మ్. యూజువల్‌గా స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే హ్మ్. అంటే వడ్డీ రేట్లు బాగా తక్కువుండాలి. ఓకే. అదే టైంలో ఫారెక్స్ నిల్వలు కూడా తక్కువ రేటుకి ఇలా దొరకాలి. ఓకే. మూడోది కమోడిటీస్ బాగా తక్కువ రేటుకి దొరకాలి. సపోజ్ క్రూడ్ ఇవి తక్కువ రేటుకి వస్తుందనుకోండి, ఇండస్ట్రీలో రా మెటీరియల్ లాగా వాడతారు కదా! హుహుహు. అందుకని ఈక్విటీ మార్కెట్‌కి అది బాగా యూజ్ అవుతది క్రూడ్ పడిపోతే. ఓకే. గోల్డ్ కూడా డ్రాప్ అయిందనుకోండి, ఆ డబ్బులు కూడా ఈక్విటీకి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గోల్డ్ డ్రాప్ అయినా, అండ్ క్రూడ్ డ్రాప్ అయినా, అండ్ ఫారెక్స్ డ్రాప్ అయినా, అండ్ వడ్డీ రేట్లు డ్రాప్ అవుతున్నా, అండ్ ఫీర్ ఇండెక్స్ అంటాం మనం వీఏఎక్స్. హ్మ్. హ్మ్. అది డ్రాప్ అవుతున్నా, అండ్ వడ్డీ రేట్లు కూడా డ్రాప్ అవుతున్నా, వీటన్నిటి వల్ల బెనిఫిట్ పొందేది స్టాక్ మార్కెట్టే. ఓకే. ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఇవన్నీ రా మెటీరియల్ లాగా మనం వాడతాం. 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 అందుకని డెఫినిట్‌గా అది మంచి కండిషన్స్. అందుకనే హుహు. ఈక్విటీ మార్కెట్ ఎవ్రీ ఇయర్ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తదా అంటే ఇవ్వదు. హుహు. అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడే అంటే ఈ మిగతా అసెట్స్ అన్ని డ్రాప్ అవుతున్నప్పుడు ఇది బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఒక ఓకే. డెకేడ్‌కి ఇలాంటి కండిషన్స్ ఒక 2, 3 ఇయర్స్ ఉండొచ్చు. ఓకే. ఆ ఓకే. 2, 3 ఇయర్సే మనీ వస్తుంది. హుహు. మిగతా టైంలో ఇంక మనీ రాదు. ఓకే. అందుకని ఓకే. కన్సిస్టెన్సీగా ఎవ్రీ ఇయర్ లాగా మనం స్టాక్ మార్కెట్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎక్స్‌పెక్ట్ చేయలేం. చేయలేము. హ్మ్. అందుకని ఎవరైనా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చారంటే కనీసం ఒక 5-7 ఇయర్స్ అలా ప్లానింగ్‌తో రావటం బెటర్. బెటర్. ఓకే. ఎందుకంటే మిగతా టైంలో ఈ అసెట్ ఏదైనా పెరిగిందనుకోండి, ఆ! ఈక్విటీ డ్రాప్ అవుద్ది. ఎగ్జాక్ట్‌లీ. అట్లా. సో, ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ అంటారు కదా! ఇన్‌ఫ్లేషన్ తగ్గితే బంగారం మీద ప్రభావం ఎలా ఉంటుంది? డెఫినెట్‌గా యాక్చువల్‌గా ఈ కమోడిటీస్ మొత్తం పర్పస్ ఏందంటే ఇన్‌ఫ్లేషన్‌కి హెడ్జింగ్ లాగా వాడతాం. ఓకే. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంది? మన లైఫ్ స్టైల్ కాస్ట్ ఎఫెక్ట్ అవ్వటం. హ్మ్. అంటే లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఈ ఇయర్ ఎంతకంత ఎలా పెరిగిద్దనమాట. అవును. ఇప్పుడు దాని నుంచి ప్రొడక్షన్ కావాలంటే ఏం చేయాలంటే మినిమమ్ ఎంతైతే మనం లాస్ అవుతున్నామో ఆ డబ్బు వచ్చేలాగా మనం బ్యాంక్‌లో అమౌంట్ పెట్టాలి. హ్మ్. లేదంటే కనీసం గోల్డ్, సిల్వర్ ఇలాంటివి కొన్నామనుకోండి ఇవి పెరుగుతాయనమాట. హుహుహు. అందుకని మొదటి నుంచి కూడా గోల్డ్, సిల్వర్‌ని ఇన్‌ఫ్లేషన్‌కి హెడ్జింగ్ లాగా వాడేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏందంటే స్పెక్యులేషన్ కూడా వాడుతున్నారు. ఓకే. రిజల్ట్ మీరు చూసారు నిన్న అవును. 30% డ్రాప్ అవ్వటం. హ్మ్. అందుకని స్పెక్యులేషన్ ఎంటర్ అయితే ఎక్కడైనా సరే ఏ అసెట్ అయినా సరే ఇలా కుప్పకూలిపోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే 10 ట్రిలియన్ అమౌంట్ సింగిల్ డేలో లాస్ అవ్వటం అనేది
చాలా చాలా పెద్ద చరిత్రలో న్యూస్. చాలా కొన్ని రోజులే ఉంటాయి ఇలాంటి రోజులు. అసలు లేదు నాకు తెలిసి హిస్టరీలో లేదు. హిస్టరీలోనే హిస్టరీలో లేదు. అందుకని నిన్న డే నార్మల్ కాదు. సో దీనికి కూడా జనవరి ఏమైనా 30th 2026 నార్మల్ డే కాదండి. నార్మల్ డే కాదు. చాలా అబ్నార్మల్ డే. నెక్స్ట్ 30-40 ఇయర్స్ గుర్తుంటుంది. అది గుర్తుంచుకుంటది. గుర్తుంచుకో. ఒక ఎసెట్ వాల్యూ 30% లాస్ అవటం అనేది ఇట్స్ షాకింగ్ ఎవరికైనా సరే. షాకింగ్. ఓకే. ఇంత భారీ పతనం ఉంది కదా, ఇప్పుడు ప్రజలు అంటే కొనాలా ఆగాలంటారా? నేను అనుకోవటం ఏంటంటే టూ మచ్ పెరిగింది కాబట్టి అది టూ మచ్ పడుతుంది. బట్ స్టిల్ పడింది 30%, పెరిగింది 250% కదా. ఓకే. స్టిల్ లాస్ట్ 9 నెలల నుంచి ఎవ్రీ మంత్ పాజిటివ్ క్లోజింగ్ లో ఉంది. అవును. అందుకని సిల్వర్ గేమ్ ఇప్పటితో అయిపోయింది నేను అనుకోను కానీ, బట్ స్టిల్ 3 లక్షల వరకు కూడా ఇంకా కరెక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మేబీ ఒక 2.5 lakh దగ్గర అలా వచ్చి స్టేబుల్ గా అయింది అనుకోండి, అక్కడ అది మనం కొనుక్కోవచ్చు. ఏదైనా సరే పడకుండా ఒక 10 days ఉన్న చోట కొనుక్కోవటం బెటర్. కొనుక్కోవడం ఎమోషనల్ గా వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, మళ్ళీ డ్రాప్ అయితే కష్టం వద్దు అనమాట. ఓకే. ఇప్పుడు బంగారం డిమాండ్ తగ్గడానికి ధరల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? డెఫినెట్ గా ఇప్పుడు ఇండియాలో లాస్ట్ 1 year నుంచి ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి. ఓకే. ఈ రేటు దగ్గర ఎవరు కొంటారు చెప్పండి? చాలా తక్కువ మంది కొంటారు. డెఫినెట్ గా. అందుకని బంగారం ఎంతకంత ఇలా డ్రాప్ అవటం ద్వారా కొత్త ఇన్వెస్టర్స్ వేరే దారులు చూసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు వస్తామంట. సపోజ్ ఇప్పుడు మార్చి మంత్ వస్తుంది, పెళ్లి సీజన్ వస్తాయి. ఇంకా ఇప్పుడు ఈ సీజన్ లో మరి బంగారం రేటు తగ్గిందంటే వాళ్ళు కొంచెం హ్యాపీ కదా, బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటారు. మొన్నటి వరకు ఎలా కొనాలి, ఎలా ఏం చేస్తే మనకు బంగారం కొనొచ్చు అని ప్లాన్ చేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ డ్రాప్ అనేది మంచి కలిసి వచ్చే విషయం కదా. అందుకని ఆల్రెడీ లాంగ్ టర్మ్ కోసం కొన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కొత్తగా కొనే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చింది. కాకపోతే సడన్ డ్రాప్ అనేది ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు. 10% డ్రాప్ అనేది ఎవరు డైజెస్ట్, ఎందుకంటే ఒక రోజు ముందు కొన్నారు ఎవరైనా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అనమాట. యూజువల్ గా మార్కెట్ లో ఏంటంటే ఎవ్రీ 10% రైజ్ కి 3% డ్రాప్ అవుతా పోద్ది మార్కెట్. బట్ ఈసారి ఏంటంటే 1 way route లో టూ మచ్ పెరిగింది అనమాట. దాని ఎఫెక్ట్ వల్ల టూ మచ్ డ్రాప్ అయింది. ఇప్పుడు బంగారం సరఫరా ఉంటుంది కదా, అది పెరిగితే మరి ధరలు ఎందుకు తగ్గిపోతుంటాయి? యాక్చువల్ గా బంగారం సరఫరా అంటే ఏముండదండి, ఎందుకంటే మైనింగ్ నుంచి తీయాలి. మైనింగ్ నుంచి తీయాలి. అది హ్యూమన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదు. మైనింగ్ లో ఒక రోజు క్రియేట్ అవ్వవు. మైనింగ్ ఓవర్ నైట్ లోనే క్రియేట్ చేయలేము. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనింగ్ లో ఎక్కడ క్లోజ్ చేద్దాం అన్నట్టున్నాయి. ఎందుకంటే చాలా లోతు తోమారు. ఎంతంటే 2 kilometers లోపలికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పైకి తీసుకురావడానికి పడే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అందుకని ముందు రోజుల్లో బంగారం ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిద్ది తప్ప పెరిగేది కాదు. ఎందుకంటే మైనింగ్ ఓవర్ నైట్ క్రియేట్ చేయలేం కదా. అది అందుకని బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది బై డిఫాల్ట్. ఇప్పుడు ఇండియన్ రూపీ బలపడితే బంగారం ధరలపై ప్రభావం ఉంటుందా? డెఫినెట్ గా. ఎందుకంటే బంగారాన్ని వరల్డ్ మొత్తం మీద లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి ఫిక్స్ చేస్తారు. ఆ బంగారం రేట్ని ఎవ్రీడే ఫిక్స్ చేసేది మార్నింగ్ 10:30కి ఒకసారి, ఈవినింగ్ 3 o'clock 2 times ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ మొత్తం ఒక 14 మంది దాంట్లో మెంబర్ లాగా ఉంటారు. దాన్ని ఫిక్స్డ్ లైన్స్ అంటారు అనమాట. వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ రేట్లు. అది కూడా డాలర్లో ఫిక్స్ చేస్తుంటారు. తర్వాత ఇంటర్నేషనల్ కరెన్సీకి మార్చి మనకు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇండియన్ రూపీ వీక్ అవుతుంది కదా, న్యాచురల్గా ఇండియాలో ఇంకా కాస్ట్లీ అవుతుంది గోల్డ్. ఇంకా కాస్ట్లీ అవుతుంది. ఎందుకంటే మరి డాలర్ అదే గోల్డ్ ఎంత పెరిగింది, అది పెరిగింది, ప్లస్ ఇండియన్ రూపీ ఎంత వీక్ అయింది అది కూడా యాడ్ చేయాలి కదా. అది యాడ్ చేసినప్పుడు ఇండియాలో ఇంకా కొంచెం ఎక్కువ పెరిగింది గోల్డ్. పెరిగే సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.